రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. సరే, నూతన బంగ్లాదేశ్ నూతన ప్రధాని లేదా అధ్యక్షుడు ఎందుకు రాబోతున్నారు భారతదేశానికి, ఇవన్నీ తర్వాత మాట్లాడుకునే ముందు వాస్తవంగా గతంలో హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితులకి ఎక్కడో కొంత దాదాపు బంగ్లాదేశ్కి భారతదేశానికి కొన్ని మంచి సంబంధాలు బాగా డిస్టర్బ్ అయిపోయి దాన్ని కూడా ఇప్పుడు పాకిస్తాన్ మాదిరిగా చూసే పరిస్థితులు వచ్చినాయి. ఎక్కడ పొరపాటు జరిగింది? అసలు ఈ మధ్య జరిగినటువంటి అనేక రకాలమైన కారణాలు చూసుకుంటే బంగ్లాదేశ్కు టు భారతదేశానికి బాగా పోను దూరం పెరిగిపోతోంది. దీనికి ప్రముఖ కారణం ఏంటి? రహీం గారు, మీకు పెద్దలు రామరెడ్డి గారికి, మిత్రుడు వెంకటస్వామి గారికి, అట్లా మెగా 9 ప్రేక్షకులు నమస్కారం. చైనా వలలో పడి మన చుట్టుపక్కల దేశాలు కొంచెం ఆగమవుతున్నాయి. మాల్దీవ్స్ నుంచి మొదలుకొని శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, భూటాన్, నేపాల్, పాకిస్తాన్ ఎట్లాగో మొదటి నుంచి మాయలో ఉంటుంది సమస్య లేదు. ఈ 5 దేశాలు పూర్తిగా మాయలో పడితే వాళ్ళ దేశంలో అంతర్గత కలహాలు ఎక్కువై పూర్తిగా జంజీ ఉద్యమం కాదు, ఇంకేది కాదు, మొత్తం మీద ఉన్న పాలకులకు వ్యతిరేకంగా అక్కడ మన శ్రీలంకలో కానీ, బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ ఉద్యమాలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ నేపాల్లో వెనక్కి వస్తుందో చూస్తున్నాం కదా, మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. అట్లాగే బంగ్లాదేశ్లో కూడా ఆ పరిణామాలు ఇప్పుడు కొత్త వింతో పాత రోత అని సామెత. ఈయన ఎప్పుడు అధ్యక్షుడు కాలే, ఫస్ట్ టైమే. ఆయన తల్లి ఏమో ప్రధానిగా చేసింది ఖలీదా జియా, అట్లానే మన జియావుర్ రహమాన్ ఏమో ప్రధాన అధ్యక్షుడిగా చేశారు 5 ఏళ్ళు. కనుక నేను ఏమంటున్నానంటే, మొన్న ఏదైతే బంగ్లాదేశ్ లో జరిగిన విధ్వంసం ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే మతోన్మాదు చేసిన విధ్వంసం. అందుకని చూడండి, 209 సీట్లు ఇప్పుడు మన తారిక్ అన్వర్కి వస్తే, రెహమాన్కి వస్తే, మిగతా 69 సీట్లు పూర్తిగా ముస్లిం ఛాందసవాద పార్టీకి వచ్చినాయి. వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండనియరు. అందుకని అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. మొన్నదాకా చైనా మాయలో పడ్డ వాళ్ళు అప్పుడు యూనస్ కూడా అదే మాయలో పడ్డాడు. యూనస్ మీద చాలా గౌరవం ఉండే నాకు. యూనస్ అంటే దుర్మార్గుడు, ఎవరు లేడని అప్పుడు ఆయన సహకారంగా ఎంత పని చేసినా ఏం చేసినా అధ్యక్షుడిగా మనకి తాత్కాలిక పాలకుడిగా వచ్చిన తర్వాత చాలా దుర్మార్గులు సహించుడు, చాలా దుర్మార్గులు ప్రోత్సహించాడు. కనుక నేనేమంటున్నానంటే, ఇవాళ బంగ్లాదేశ్ కు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. భారతదేశం విలువ ఇప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ ఒక 2 రోజుల నుంచి చూస్తే మీరు రహీం గారు, అక్కడ పూర్తిగా కరెంటు లేక చీకట్లు ఉంది, డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, చీకట్లు మగ్గుతున్నారు. ఢాకా తప్ప మిగతా దేశం అంతా కూడా ఇవాళ 10 నుంచి 12 గంటల కరెంటు కోత విధిస్తున్నాం, చూస్తున్నాం మనం. రాత్రి 8 తర్వాత షాపులు ఉండొద్దు అని ఢాకానే ప్రకటించారు. షాపులు బంద్ చేయండి, మన విద్యుత్ ఆదా చేయమని చెప్పి. ఈ స్థితిలో వాళ్ళకి కావాల్సింది మనతో అవసరం ఉంది. అందుకనే ఏదైనా మంచి పరిణామం బట్టి పక్క దేశంతో మంచిగా ఉండాలని మనం ఎవరు కోరుకోం, కానీ మంచి పరిణామం. కానీ వాళ్ళ అవసరార్థం మన దగ్గరకు వస్తున్నారు. మనం కూడా అంతే దాంతో విజ్ఞప్తితో ప్రవర్తిస్తాం. అంతేందుకు, బంగ్లాదేశ్ మనం చేసిన సహాయం తక్కువది కాదు. మొన్నటి బడ్జెట్ లో మాత్రమే బంగ్లాదేశ్ తోకదాడించింది కనుక మనం ఇచ్చే సహాయం, విదేశీ సహాయంలో సగం తగ్గించినాం మనం మొన్నటి బడ్జెట్. అంతవరదాకా వీళ్ళు ఎన్ని చేష్టలు చేసినా ఊరుకున్నాం, చేసినాం. కనుక ఇప్పుడైనా సరే మంచి పరిణామం. ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ రావడం వస్తే, యువకుడే 60 ఏళ్ళు లోపడి వాడే, ఆయన పుట్టినరోజు 2 రకాలు ఉన్నది. 65 అని కొందరు అంటున్నాడు, 68 అని ఆయనే అంటున్నాడు. రాసిందేమో అప్పుడే వీటిలో 68, చెప్పేదేమో 65 ఉంది. మొత్తం మీద సరే 60 ఏళ్ళు లోపడి నాయకుడే కనుక రాజకీయాల్లో 50 ఏళ్లే ప్రారంభ వయసు అంటారు. కనుక వారి మీద కూడా గతంలో చాలా ఆరోపణలు ఉండే, జీవిత ఖైదు విధించబడ్డది. తర్వాత మళ్ళీ 17 ఏళ్ళు ప్రవాసం పోయి వచ్చిండు. ఆ పరిస్థితులు పరిపక్వం కావడం వల్ల మనకు షేక్ హసీనా మన దేశంలో తలదాచుకోవడం వల్ల ఇవాళ అక్కడ మనగలుగుతున్నారు. షేక్ హసీనా కూడా చాలా ధైర్యంగా ప్రకటించింది, నేను వెళ్తాను, చావోరే తెలుసుకుంటాను, నేను అక్కడికి వెళ్తానని ప్రకటిస్తున్నది. ఒక టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ మొన్న ఫిబ్రవరి 15 నాడు కదా ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. కనుక వాళ్ళకి 5-6 నెలల్లో, 6 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి, 6 నెలల్లో బంగ్లాదేశ్ ఎంత సంక్షోభంలో ఉంది. ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభం 3 ఉన్నాయి అక్కడ. ఆర్థిక సంక్షోభం నేను చెప్పాను కదా, డీజిల్ కొరత, పెట్రోల్ కొరత, అసలు రకరకాలుగా ఉంది. సామాజిక సంక్షోభం మేము ఏదైతే 69 సీట్లు గెలుచుకున్న ముస్లిం ఛాందసవాద పార్టీలు పెద్ద ఎత్తున ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. 3వ రాజకీయ సంక్షోభం అనేది చైనా మొత్తం విడిచిపెట్టేసింది. మీరు భారత్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తేనే చేస్తామంటుంది. అందుకనే అపకారికి ఉపకారము నెపమైనక చేయువాడు నేర్పరుస్తుమతి అని గతంలో. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, అపకారికి ఉపకారం కాదు, ఉపకారికి అపకారం చేసిండ్రు, దానివల్ల అనుభవిస్తున్నారు అంటున్నాను నేను. ఇప్పటికైనా సరే బంగ్లాదేశ్ పరిణామాలు మనం కోరుకోవడం లేదు, బంగ్లాదేశ్ విచ్ఛిన్నం కావాలని కోరుకోం. ఎందుకంటే పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ న్యాయమైన అక్కడ అనుకుంటున్నాం మనం. కానీ బంగ్లాదేశ్ కూడా ఇటుపక్క తూర్పు పడమర అన్నట్టు ఇటుపక్క అటుపక్క చిచ్చు రేపుతుంటే మనం చూస్తూ ఊరుకోలేము. కనుక ఇప్పుడైతే స్పష్టంగా ఈ ప్రధానమంత్రి వస్తానని డేట్ పెట్టడం మంచిది అంటున్నాను. కానీ వాళ్ళ డిమాండ్ మాత్రం అంగీకరించడం
యుద్ధం మనకు హసీనా ఇక్కడ ఉంది కదా అప్పచెప్పని వాళ్ళు 2 సార్లు పంపారు, మనం అంగీకరించలేదు. ఎందుకంటే ఒక అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె మీద ఏదో దేశద్రోహం అవినీతి ఆరోపణలు చంపేస్తాం, ఉరిశిక్ష విధిస్తామంటే సరైనది కాదు. రాజకీయ కారణాలతో కోర్టులు పనిచేస్తే కరెక్ట్ కాదు. అంతేందుకు ఇదే తారిక్ రెహమాన్ విషయంలో కూడా జీవిత ఖైదు వేసిండ్రు, 6 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. తర్వాత అదే అనుకోకుండా ఒక వెసులుబాటు లభించడం వల్ల అక్కడి నుంచి వైద్య నిమిత్తం పోయి లండన్ లో 17 ఏళ్ళు ప్రవాసంలో ఉన్నారు. మొన్నటికి మొన్నక యూనస్ సహాయం చేస్తే తప్ప ఆయన మొత్తం కేసులన్నీ మొన్న పోలే. ఎప్పుడు పోయినాయి? తిరుగుబాటు వచ్చి హసీనా భారతదేశానికి మన పారిపోయి వచ్చి అప్పుడు మాత్రమే కేసులు తీసేదాంట్లో యూనస్ తాత్కాలిక పాలకుడిగా ఉన్న యూనస్ తీసేయించిండు. డైరెక్ట్ పోయి లండన్ లో కలిసిండు. ఇదే యూనస్ పోయి తారిక్ రెహమాన్ కలిసి ఆహ్వానించిండు. మంచి చెడు సరే, మనకు మంచి నాయకులు వాళ్ళందరూ, వాళ్ళ తల్లి తండ్రి కానీ వాళ్ళందరూ కూడా. అంతకుముందు అసలు నిజంగా చెప్పాలంటే అసలు త్యాగం చేసింది ముజిబుర్ రెహమాన్. ఆయన ముజిబుర్ రెహమాన్ ను అదే సైన్యం కాల్చి చంపింది. ఇదే ఈయన మన సైన్యంలో ముజిబుర్ రెహమాన్ అంటే తారిక్ రెహమాన్ వాళ్ళ తండ్రి సైన్యంలో ఉన్నప్పుడు చంపేశాను. జస్ట్ ఆయన 71 ఎన్నికైతే 74, 75 చంపేశారు ఆయన. ఆ తర్వాత కదా ఖలీదా జియా మన తర్వాత వాళ్ళందరూ వచ్చింది, ఇప్పుడు ఈమె వచ్చింది. కనుక ఆ తర్వాత ఏంటంటే 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ లో కొంచెం పరిస్థితులు సర్దుమణుతున్నాయి అనుకుంటే మళ్ళా అక్కడ తీవ్రవాదులు, ముస్లిం తీవ్రవాదులు పెద్ద ఎత్తున గొడవలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూడా ఇచ్చేస్తామంటున్నారు. ఎప్పుడు కూడా కొద్ది రోజులు ఓపిక పడతారు. నేపాల్లో జరుగుతుంది అదే. నేపాల్లో యువకుడిని చేసుకున్నాం, మనకు అక్కడ జంజీ ఉద్యమం వచ్చింది అని అన్నారు. నేపాల్లో కూడా మన తిరుగుబాటు మొదలైంది, నువ్వు పనికిరావంటున్నారు. అట్లాగే శ్రీలంకలో చూసినాం, ఆ విక్రమ్ సింగ్ ని వెళ్ళగొడితే కూడా మళ్ళీ ఏమైనా చూసినాం కదా, మళ్ళీ ఆ పాత ప్రభుత్వం న్యాయం ఉండే అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. అందుకనే చైనా బిగి కౌగిల్లో ఈ 3 దేశాలు ఉన్నాయి. చైనా, అది నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇది కావచ్చు. అమెరికా సామ్రాజ్యం ఓ రకంగా ఉంటది, చైనా సామ్రాజ్యవాదం ఓ రకంగా ఉంటది. అమెరికా సామ్రాజ్యవాదం డైరెక్ట్ యుద్ధాలు ప్రోత్సహిస్తుంది, చిచ్చు పెడుతుంది, సిఐతో పాలకులు దించేస్తుంది. చైనా సామ్రాజ్యం అట్లా కాదు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఆర్థికంగా ఇప్పుడు మన శ్రీలంకలో ఉన్న పోర్టులను కానీ వ్యాపార వాణిజ్య వసతులన్నీ శ్రీలంకలో వాళ్ళు హస్తగతం చేసుకున్నారు, బంగ్లాదేశ్ లో వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఈ నేపాల్ ఏమో కలిపేసుకునేంత పని చేస్తామని మాట్లాడిండ్రు. కనుక ఏవైనా సరే కొంచెం ఆ మాయ నుంచి, చైనా మాయ నుంచి బయటపడి ఇండియాతో కలుస్తామని వాళ్ళ స్వార్థమే కావచ్చు. వాళ్ళ అన్ని డీజిల్ సప్లై చేయండి, మాకు డీజిల్ కొంత ఎక్కువ మోతాదు సప్లై చేయండి అని ఇప్పుడు బంగ్లాదేశ్ అభ్యర్థిస్తుంది. మనకు ఈ స్థితి వచ్చింది అంటున్నాను. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. భారతదేశం మొదటి నుంచి కూడా పాకిస్తాన్ లో లాహోర్ దాకా కొట్టకపోయినా ఆనాడు నెహ్రూ నుంచి పొందుకొని ఇవాళ మోడీ గారి దాకా మన విదేశాంగ విధానాన్ని మనకు శ్రీరామ రక్ష. అది నేనన్న మాట కాదు, మనకు మన ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇప్పుడు జైల్లో మగ్గుతున్నాడు. నిన్న మా పాపం చనిపోయిందనే వార్త వచ్చింది. ఓ స్పోర్టివ్ స్పిరిట్ తోని ఆయన బ్రహ్మాండంగా ఇండియాతో సంబంధాలు పెట్టుకుంటా అంటే దుర్మార్గంగా సైన్యం ఆయన పక్కన పెట్టింది, జైల్లో వేసింది. ఆయన అన్నమాట భారతదేశ విదేశాంగ విధానం నెహ్రూ నుంచి ఇప్పటిదాకా చాలా అద్భుతంగా పనిచేసింది, అదే విధానాన్ని వారు అవలంబిస్తున్నారు అన్నాడు. మనం సామ్రాజ్యవాదం తుంపో ఎదురు దేశాన్ని ఆక్రమించుకుందాం అనుకో. అంతేందుకు ఇప్పుడు బెలూచిస్తాన్ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తుంది. నిజంగా చెప్పాలంటే మన ఇండియా స్థానంలో అమెరికా లాంటి దేశం ఉన్న, చైనా లాంటి దేశం ఉన్న బెలూచిస్తాన్ స్వాతంత్రం కోసం మనం డైరెక్ట్ గా ప్రకటించుకుని ఇండియాలో అంటే వచ్చేది కాదు. నిన్నగాక మనం నేను చూశాను, మరి అది మార్ఫింగా లేకుండా తెలియదు కానీ వాళ్ళ జాతీయ గీతంలో వాళ్ళు పాడుకుంటున్నారు, మన శివుణ్ణి స్తుతిస్తూ వాళ్ళ బెలూచిస్తాన్ ఆ భూభాగాన్ని ప్రస్తుతిస్తూ ఒక నిన్నగాక మొన్న 11వ తేదీ నాడు వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అది చెల్లకపోవచ్చు, ఐక్యరాజ్యం చెప్పాలంటే చాలా కష్టం ఉంటది. అన్ని వీటో దేశాలు ఉన్నాయి, వీటో చేయొచ్చు. అట్లాగే మనం కూడా డైరెక్ట్ గా అందులో పుల్లబెట్టలేము మనం. ఏదైనా సరే పాకిస్తాన్ ఆ చిక్కులో ఉంటే బంగ్లాదేశ్ ఆర్థిక రాజకీయ చిక్కులో ఉంది, మన వైపు చూస్తున్నది మంచిది అంటున్నాను బంగ్లాదేశ్. రైట్ రామ్మోహన్ రావు గారు, రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి.